బామ్మ మరి కొబ్బరి రొయ్యలు వేపుడు చేసుకున్నాం కదా మా సెకండ్ వంటకం ఏంటి? మసాలా పూరి. ఎందుకంటే రోజు సాయంత్రం వచ్చి నాకేం పెడతావు బామ్మ అంటుంటావు కదా. అవును, అందుకని తొందరగా నేను ఉన్నా లేకపోయినా చేసుకునేలాగా ఒక మసాలా పూరి చేస్తాను. మసాలా పూరి అంటే మామూలు పూరి చూసాము, హల్వా పూరి చూసాము, మసాలా పూరి ఏంటి చూడు, మరి చేసి చూపిస్తాను కదా. సరే, మరి మసాలా పూరికి కావాల్సిన పదార్థాలు చూద్దామా? శనగపిండి, గోధుమ పిండి, కొత్తిమీర, ఉప్పు, పచ్చిమిర్చి ముక్కలు, గరం మసాలా పౌడర్, నూనె. సరే బామ్మ, మరి స్టార్ట్ చేద్దామా? ముందుగా దీనికోసం ఏం చేయాలి? ముందుగా రెడీ చేసుకున్నది ఏమైనా ఉందా? పిండి కలుపుకోవాలి కదా. పిండి కలుపుకోవాలా? సో ఈ లోపు మనం ఇంకేమైనా చేయొచ్చా? అది పెనం పొయ్యి మీద పెట్టి ఓకే, కొంచెం ఆయిల్ వేడెక్కే లోపల మనం ఇది తయారు చేసుకుందామా? సరే, ఇది ఇందులో ఉంది కదా, సరిపోతుంది. అది చాలు, కొంచెమే, ఇంకొంచెం అయినా. ఆ నీళ్లు కూడా ఇటు బామ్మ చూడు ఒక్కసారి. చాలు, సరిపోతుందా? చాలు. ఇప్పుడు ఇదిగో అది కొంచెం. ఏమేమి వేస్తున్నావు? గోధుమ పిండి వేస్తున్నాను, శనగపిండి కొంచెం వేసాను. ఓకే, గోధుమ పిండి, శనగపిండి. అవును. శనగపిండి ఎందుకు ఉంది ఇందులో? మామూలుగా పూరీలు అంటే మనము గోధుమ పిండితో చేసుకుంటాం కదా. చేసుకుంటే ఇది కొంచెం టేస్ట్ బాగుంటుంది అలా చేస్తే. ఇది కొత్తిమీర, ఇది పచ్చిమిర్చి ముక్కలు కొంచెం, వాళ్ళ కారం కావాలనుకుంటే కొంచెం వేసుకోవచ్చు, లేకపోతే కొద్దిగా వేసుకోవచ్చు. పచ్చిమిర్చి ముక్కల తర్వాత ఇది గరం మసాలా. గరం మసాలా వేసుకున్న తర్వాత కొంచెం ఉప్పు రుచికి సరిపడా. ఇప్పుడు ఆ నీళ్ళు ఇటీయమ్మా, కొంచెం నీళ్ళు పోయి. అంటే మసాలా అంతా కలుపుకోవాలి. అంటే ఎక్స్ట్రా మనం వేసింది శనగపిండి, అలాగే మనకి మసాలా కావాల్సిన పచ్చిమిరపకాయలు ఇలాంటివన్నీ వేసుకోవాలి. పూరీల పిండిలాగా ఇదంతా మనం చక్కగా కలిపి పెట్టుకోవాలి. కొంచెం నీళ్ళు పడతాయి. మరి మెత్తగా అయిపోయినా రాదు కదా. చాలు. మరి మెత్తగా అంటే మెత్తగానే ఉండాలి, కాకపోతే నీళ్ళలాగా అది. పిల్లలు వచ్చేటప్పటికి ఇవన్నీ చేసి పెడితే వాళ్ళు ఇంట్రెస్ట్ గా తింటారు. అవును, వెరైటీలు చేస్తూ ఉంటే ఇంట్లో. అవును, రోజు ఒకటే చేసి కొంచెం నిండిపోయాము, రోజు ఒకటే చేసి బోరు కొట్టించకుండా వాళ్ళకి బోరు చేసే వాళ్ళకి బోరు. ఇది చేస్తే ఏంటంటే ఇంట్రెస్ట్ గా ఒక్కొక్కటి వెరైటీ తింటారు బాగా పిల్లలు. దీంట్లో ఇంకో ఉపయోగం ఉంది బామ్మ, ఏంటి తెలుసా? చాలా మంది ఆడవాళ్ళకి పూరి చేసిన తర్వాత పక్కన ఇంకో కర్రీ కూడా చేయాలి తినడానికి, కానీ దీంతో ఏంటంటే అది అవసరం లేదనుకుంటా కదా. అవును, ఎందుకంటే ఈ మసాలా ఉంది కదా, దాంతో తినచ్చు. పేరే మసాలా పూరి, సో ఇంకా మసాలా అంటే కూర అవసరం లేదనమాట. అవసరం లేదు, కానీ చేసుకునే వాళ్ళు ఏదైనా వెజిటబుల్ కర్రీ చేసుకోవచ్చు. అంటే ప్రత్యేకంగా అంటే టైం లేకపోయినా కూడా ఇలాంటి ఫాస్ట్ చేసుకోవచ్చు. ఇదిగో పిండి పూరీల పిండిలాగా ఇగో ఇలా కలుపుకున్నాం, తయారైపోయింది కదా. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి బామ్మ? ఇప్పుడు ఏముంది, ఇదిగో దాని ఆ పిండి టీ కొంచెం ఇదా పెట్టుకొని దీన్ని కొంచెం మనం దీని మీద వేసుకొని ఇలా పెట్టుకున్నాం కదా. ఇప్పుడు దీన్ని ఇగో కొంచెం చిన్న, ఇది మామూలు పూరి సైజ్ లోనే సరిపోతుంది బాబా, ఇంకా పెద్దగా చిన్నగా వద్దులే, ఎందుకంటే మనం పెనం చిన్నది కదా, బాండ్లు చిన్నది కదా, కొంచెం వంట ఎచ్చించి మరి నూనె మరగాలి కదా. ఇప్పుడు మనం ఇదిగో దీన్ని పూరీల పిండిలాగా ఒత్తుకుంటే పూరీ చేసుకోవాలన్నమాట. దీన్ని అంతే, పూరీల సైజులో మామూలుగా ఒత్తుకోవాలి. చేసుకొని నూనెలో డీప్ ఫ్రై చేసుకుంటే కమ్మటి మసాలా పూరీలు రెడీ అయిపోతాయి. అవును బామ్మ, నువ్వు చెప్పింది కరెక్ట్, నేను కూడా హ్యాపీగా నేర్చేసుకోవచ్చు కదా. నాకు వచ్చేసింది ఆల్రెడీ. ఇది చేసేసుకొని వచ్చిన తర్వాత నా కోసం చూడక్కర్లేదమ్మా, నువ్వే తిని వచ్చి చేసుకొని, అందుకే తేలిగ్గా ఉండేలాగా నీకు చెప్తాను. బామ్మ అంటే నువ్వు నేర్పించిన కొన్ని వంటలు ఏంటంటే ఒకసారి చేసిన తర్వాత అప్పుడు పర్ఫెక్ట్ గా వస్తాయి, కానీ ఇది ఐ థింక్ వచ్చేస్తుంది అనుకుంటా కదా. అవును, ఈజీ, చాలా తేలిక కదా ఇది. అవును, పిండి కలుపుకొని వేసుకుంటే చాలు. నూనె కాగింది, నూనె వేడి కింద మరి వేడి సెగ మాత్రం వస్తుంది. చేయబెట్టి చూడాలి కరెక్ట్ గా, తెలుస్తుంది. పెట్టు అదేనమ్మా, కొంచెం చేయబెట్టు, బాగుంటుంది కదా. చిన్న చిన్న పూరీలాగా ఒత్తుకొని ఇప్పుడు మనం ఇదిగో అందులో వేసిద్దాం. ఇందులో వేసేస్తావు ఉండు, మరి అది వేగొద్దా? ఇదంతా కంగారే. పూరి వేసాము మనం, అవును, అది వేగాలి కదా. కరెక్ట్. మరి ఇంకోటి మనం చేసుకోవాలి కదా. ఇక్కడ తిప్పన బాబాయ్, ఉండు ఒక్క నిమిషం ఆగు, వెంటనే తిప్పేకు. సరే,
నువ్వు వేపుతా ఉండు, నేను ఈ లోపల చేస్తాను. చేస్తూ ఉంటాను. ఒక నిమిషం మరి పచ్చిగా తీసేయకు, కాస్త దాన్ని వేగని. అంటే దీని కూడా కలర్స్ ఏమైనా ఉంటాయా బామ్మ? ఏంటి కలర్స్ అంటే ఇందులో మనకి బ్రౌన్ కలర్ అవ్వాలి, ఇంకొంచెం బాగా వేగాలి. మరీ ఎక్కువ వేగిపోకుండా కొంచెం ఉంటే బాగుంటుంది. బామ్మ ఇది పూరీలాగా ఉబ్బట్లేదు. అంటే కొంచెం మనం ఇందులో శనగపిండి ఇవన్నీ పడ్డాయి కదా, అందువల్ల కొంచెం అలాగే ఉంటుంది. అది మరీ మనం గోధుమ పిండి పూరీలాగా అంత రాకపోయినా ఇలాగే ఉంటే కానీ టేస్ట్ బాగుంటుంది. తీసేయి, ఇంకా తీసేయి. ఇందులో పచ్చిమిరపకాయ ముక్కలు ఎంత తగులుతున్నాయి కదా, అది తీసేయి. ఆయిల్ జాగ్రత్త. అయిపోయింది, అంతే. అయిపోయిందా? చాలా చాలు నీకు. అమ్మో చాలా ఎక్కువ బామ్మ, మరి అని తినలేను. చాలు, తీసేనా? తీసేయి అంతే. ఇలా వేయడం తీసేయడం అంతే. ఆపేసి స్టవ్ ఆపేసి తిని చూడు అవి ఎలా ఉంటాయో. ఇంకా మళ్ళీ అసలు ఇంకా మసాలా పూరి వదలనైతే వదలు. ఓకే, రోజు అడుగుతావు. అసలు చూస్తుంటేనే చాలా అట్రాక్టివ్ గా ఉన్నాయి బామ్మ. అంటే కలర్ఫుల్ పూరీస్ అన్నమాట. ఇది మసాలా పూరి అంటే కొత్తిమీర ఇవన్నీ కనిపిస్తున్నాయి. ఇంకా టేస్ట్ ఎలా ఉంటుందో ఇంకా ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇదండి మసాలా పూరి. తప్పకుండా మీరు ట్రై చేయండి. మసాలా పూరి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలని, దీని తయారీ పద్ధతిని మరొకసారి చూద్దాం. మసాలా పూరి, దీనికి కావాల్సిన పదార్థాలు: నూనె, పచ్చిమిర్చి ముక్కలు, గరం మసాలా, శనగపిండి, కొత్తిమీర, ఉప్పు, గోధుమ పిండి. దీన్ని తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడెక్కేలోపు ఒక బౌల్ తీసుకుని అందులో గోధుమ పిండి, శనగపిండి, కొత్తిమీర, పచ్చిమిరపకాయ ముక్కలు, గరం మసాలా, తగినంత ఉప్పు, కొద్దిగా నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి. అది బాగా కలుపుకున్న తర్వాత అవి పూరీలా చేసుకుని వేడైన నూనెలో వేసుకుని బాగా వేయించాలి. ఇప్పుడు ఓ సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని మసాలా పూరీలను సర్వ్ చేసుకోవాలి. అంతే, మసాలా పూరి రెడీ.